బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో మమతా విజయం, బీజేపీ చారిత్రక విజయం. సరే, బీజేపీ విజయానికి ప్రధాన కారణాలు ఏంటి? మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు బీజేపీ అసలు ఎవ్వరు ఊహించిందా అంటే ఊహించారు కొంతమంది, కానీ దీదీయే విన్ అవుతుందని లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఎలక్షన్లో మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ సూచించాయి అనమాట. కానీ 2011 నుంచి 2026 వరకే 3 పర్యాయాలు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెఫ్ట్ కొంచెం కోటను బద్దలు కొట్టి మా మనిషి మాటి అనుకుంటూ ఆవిడ వచ్చిన విధానం అంటే ఉమెన్ పొలిటీషియన్ ఇండిపెండెన్స్ తర్వాత ఇందిరాగాంధీ, జయలలిత ఒక ఉమెన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ ది కంట్రీ మనం చూస్తాం అనమాట. అలాంటి దీదీని బీజేపీ ఎందుకు ఎలా ఓడించిందంటే ప్రధానంగా ఏ కారణాలతో ఓడించిందో మనం చూడాలి. బట్ ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ మీదే నేను డిస్కషన్ చేయబోతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బీజేపీ, అదేవిధంగా దీదీ తరపున మాట్లాడడంలే. రాజ్యాంగం యొక్క స్పిరిట్, మనకి చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ ప్రాతిపదికని ఎలక్షన్ ఎలా జరిగిందో నేను చెప్పి అసలు బీజేపీ విన్ ఎలా వచ్చిందో చెప్తాను. 7 ప్రధానమైన కారణాలు బీజేపీ విన్కి ఇక్కడ వచ్చినాయి అనమాట. ఒకటి ఏంటంటే నెంబర్ 1 అందరూ ఒప్పుకుని తీరాలి, అది వెస్ట్ బెంగాల్ 88,752 స్క్వేర్ కిలోమీటర్లు, కానీ హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ 10.6 కోట్ల మంది జనాభా, అందులో 7 కోట్ల మంది దాకా ఓటర్లు, కానీ 94 లక్షల మంది రిమూవ్ చేశారు. ఇందులో 27% ముస్లిం పాపులేషన్ ఉంటుంది, కేవలం 70% మాత్రమే హిందువుల పాపులేషన్ ఉంటుంది. కాబట్టి మైనారిటీల సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా విన్ అవ్వదు. దానికి బీజేపీ వ్యూహం ఏంటంటే హిందూ ఓట్ బ్యాంకు పోలరైజేషన్, హిందువుల ఓట్ బ్యాంక్ని గట్టిగా పట్టుకుంది. అసలు మొట్టమొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో విజయం సాధించలే, కేవలం 2-3 సీట్లు, కానీ 2021 దాంట్లో 77 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంకు పోలరైజేషన్ వల్ల హిందువులంతా ఓటేయలేదు. కానీ 2026 ఎన్నికల్లో హిందూ పోలరైజేషన్ ఎవరు ఊహించలే. బెంగాల్ కల్చర్లో ఇలా జరుగుతుందని, అదేంటి బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తున్నారని ఒక రకమైన భయం. దీనికి కారణం మమతా బెనర్జీ అని చెప్పడం. ఒక స్టేట్ సీఎం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఫోర్సెస్ బోర్డర్లో ఉన్నప్పుడు స్టేట్ పోలీస్ ఫోర్స్ ఎలా అనుమతిస్తారండి? ఒక అద్భుతమైన స్ట్రాటజీ, ఇది ఒక రకంగా అబద్ధమే. అది ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ క్రైసిస్ని చక్కగా ఉపయోగించిన అక్కడ హిందువులపై దాడిని ఇక్కడ హిందువుల ఐక్యతగా క్రియేట్ చేసుకున్న బీజేపీ విధానం ఒక హిందుత్వ ఎజెండాకి అక్కడ సహాయం చేసిందని చెప్పవచ్చు. తర్వాత అస్సాం స్ట్రాటజీ, పైనున్న అస్సాంలో అమలుపరిచిన హిందూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా. తర్వాత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, బీజేపీ జనసంఘకు పుట్టిన ఫౌండర్ అయిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పుట్టిన ప్రదేశమే వెస్ట్ బెంగాల్. కాబట్టి బీజేపీ ప్రాణం పెట్టి హిందుత్వ ఎజెండాను అమలుపరిచిందనమాట. అది ప్రధానమైన నెంబర్ 1 అనమాట. ఇక్కడ మమతా బెనర్జీ విఫలం చెందింది హిందూ ఓట్ బ్యాంక్ని సెక్యులర్నే ప్రతిపాదించడంలో. ఇక రెండోది ఏంటంటే సిర్రండి. ఈ విషయంలో బీజేపీ ఒక రాముడు పార్టీ లాగా ధర్మబద్ధంగా ప్రవర్తించలేదని ఐ వాంట్ టు సే దట్. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతాను. రాజ్యాంగం అనేది మతం, దేశానికి మతం అనమాట. ఇప్పుడు రాజ్యాంగమే లా ఆఫ్ ది ల్యాండ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎలక్షన్ డేట్ ప్రకటించిన తర్వాత, ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఈ 20B ఈ చట్టాలన్నిటి ప్రకారం నిర్వహించి 15% ఓట్లు రిమూవ్ చేయడం. ఇట్ ఈస్ అమేజింగ్ అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తర్వాత ఈవిడి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో డైరెక్ట్గా లాయర్కి అటెండ్ అవ్వడం, ఎన్ని చేసినా సుప్రీంకోర్టు కూడా టైం ఇవ్వకపోవడం. మరి భవిష్యత్తులో ఏం జరిగిద్దో చూడాలి, ఎందుకంటే ఇంకా సుప్రీంకోర్టులో ఇది వర్కౌట్ అవ్వలే. 94 లక్షల ఓట్లు, అందులో కొన్ని ఆర్మీ జవాన్లకి, ఆర్మీలో పనిచేసి నేవీలో పనిచేసి రిటైర్డ్ అయిన కొంతమంది వ్యక్తులకే ఓట్లు రిమూవ్ అయినాయి. అంటే ఇట్స్ నాట్ ఫెయిర్. అంతే 94. ఈ బీజేపీ ప్రయోగించిన ఈ అస్త్రమే ఈరోజు దీదీని ఓడించింది. ముఖ్యంగా మనకి ముర్షిదాబాదు, మాల్దా, నదియా, తర్వాత 24 నార్థన్ పరగనాస్, 24 సౌత్ పరగనాస్, ఏది బంగ్లాదేశ్ వెంబడి ఉన్న ప్రాంతంలోనే 60 కాన్స్టిట్యుయెన్సీస్లో ముస్లిం ఓటర్స్ ఉంటారు. అక్కడ 67 స్థానాలు ఈరోజు ఓడిపోవడమే ఈరోజు బీజేపీకి విన్ అని చెప్పొచ్చు. మరి ఇంకా సుప్రీంకోర్టులో అది అవ్వలేదు. కాబట్టి మమతా బెనర్జీ ఇది ఒప్పుకోవడం లేదు విజయాన్ని. బీజేపీ విజయాన్ని ఒప్పుకోవడం లేదు దీదీ అంటే ఉద్యమం జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక మూడోది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్స్, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. సహజంగా 2011 నుంచి 15 సంవత్సరాలు 3 పర్యాలు 4వ పర్యాయం వెళ్తున్న ఒక పార్టీ మీద ఎప్పుడైనా బోరు కొడుతుందని చెప్పాలంటే 4 రోజులు వరుసగా అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది యాంటీ ఇన్కమ్.
దీన్ని బీజేపీ ఏం చేసింది, అసలు ప్రజాకర్షక పథకాలేమో వద్దన్న బీజేపీ లక్ష్మీ బండార్ అనే ఉమెన్ పథకాన్ని 1500 బదులు 3000 ఇస్తాను అంది. అసలు మోడీ గారు అసలు ఇది అనౌన్స్ చేస్తారని ఎవరు ఊహించలే. ఎందుకంటే ప్రభుత్వ ప్రజాకర్షక ఫ్రీబీస్ వద్దని సుప్రీంకోర్టులోనే కేసును సమర్థించబోయిన పార్టీ ఇప్పుడు అక్కడ 3.5 కోట్ల మంది ఉమెన్ ఉన్నారు. 3.5 కోట్ల మంది ఉమెన్లో ఎలిజిబుల్ ఓటర్స్కి 3.5 కోట్ల మందికి 3000 ఇస్తే అక్కడ వెస్ట్ బెంగాల్ బడ్జెటే సరిపోతుంది $220 బిలియన్. మరి ఏంటంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఇలా ఉపయోగించుకుంది. ఆర్జీ కర్లో జరిగిన రేప్ కేసుని ఉమెన్లో వ్యతిరేకతకు ఉపయోగించుకుంది. స్కీమ్స్ డెవలప్మెంట్ లేదని చెప్పడం, వెస్ట్ బెంగాల్లో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఉంది, అందరూ ఊహించరేది. కానీ పెద్ద పెద్ద ప్రోగ్రెసివ్ స్టేట్స్తో పోల్చుకుంటే తక్కువేమో, బట్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ టైం నుంచి వెస్ట్ బెంగాల్లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని ఇవన్నీ బాగానే ఉంటాయి అది, కానీ అసలు లేదనే చెప్పడం జరిగింది. ఇది బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీని ఒడిచి పట్టుకుందనమాట. ఇది వ్యూహం అనే చెప్పొచ్చు, ఇదేమి ఫెయిర్ ఏదో తప్పు చేసిందని నేను చెప్పను. తర్వాత సిఈసి, అసలు సిఈసి వర్సెస్ టీఎంసీ ఎలక్షన్ అండి. అసలు యాక్చువల్గా బీజేపీ వర్సెస్ టీఎంసీ కాదు, ఈసీ వర్సెస్ టీఎంసీ అన్నట్టుంది. సిర్రు తర్వాత ఎలక్షన్ కమిషనర్తో మనకు దెబ్బలాట్లో, తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ని పంపడం, న్యాయమూర్తుల్ని అక్కడికి అబ్జర్వర్గా పంపడం, ఎక్కువగా ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 20B సెక్షన్ ప్రకారం 2.5 లక్షల మంది సెంట్రల్ ఫోర్సెస్ని అక్కడ మోహరించడం అంటే ఏమి జరుగుతుందో కూడా అర్థం అవ్వని పరిస్థితి. తర్వాత ఈవీఎంలో అక్కడ అవకతవకలు జరుగుతాయి అని బీజేపీ ఈ టీఎంసీ వెళ్ళే కూర్చోవడం, ఇవన్నీ ఏంటంటే ఈసీ వర్సెస్ టీఎంసీగా అక్కడ ఫైటింగ్ చిత్రీకరించబడింది. సో ఈసీ కూడా కాస్త హెల్ప్ చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పార్టీ ఇందిరాగాంధీ నుంచి ఏ పార్టీ అధికారంలోనే కేంద్ర సంస్థలని ఉపయోగించుకోవడం ఇంకా మన డెమోక్రసీ మెచ్యూర్ కాలేదు, అదొకటి. తర్వాత ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్స్ ది అపోజిషన్ పార్టీస్ అండి, ఐదోది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇండియా గ్రూప్లో ఉంటారు, కానీ కాంగ్రెస్ అక్కడ ఒంటరిగా పోటీ చేసింది. అక్కడ 8% ఓట్ బ్యాంక్ టీఎంసీకి రాలే. మళ్ళా లెఫ్ట్ పార్టీలు ఇండియా గ్రూప్లో ఉంటాయి, కానీ వెస్ట్ బెంగాల్లో దీదీకి వ్యతిరేకంగా పోరాడింది. తర్వాత ఈ విధంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఒకటి ఉంటుంది, అది టీఎంసీకి సపోర్ట్ చేయలేదు. ఈ విధంగా ఇండియా గ్రూప్లోనే అక్కడ ఐక్యత లేదు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చిన ఒక అతిపెద్ద అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ అంటే ఇండియా గ్రూపు టాసిడ్లీ హెల్ప్ చేయడం కాదండి, ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా టీఎంసీకి హెల్ప్ చేయకపోవడమే ఈరోజు దీదీకి ఇవి అన్యాయం చేసింది. ఇది బీజేపీ చాలా జాగ్రత్తగా పట్టుకుంది. తర్వాత ఆరో విషయం ఏంటంటే 27% ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ని బీజేపీ చాలా జాగ్రత్తగా న్యూట్రలైజ్ చేసింది. దానికోసం హైదరాబాద్ పొలిటికల్ పార్టీ ఏఐఎంఐఎంని చాలా ఓవైసీని అక్కడ పంపించి ఒంటరిగా పోటీ చేసి ఒక్క 5% ముస్లిమ్స్ అయినా ఓట్ బ్యాంక్ చేల్చగలిగింది. తర్వాత హిందువుల్లో తర్వాత ఐక్యత కలిగించడం, హిందూ పాలిటిక్స్, సిర్లో వాళ్ళ ఓట్ బ్యాంకులు, ఈ విధంగా 27% అతిపెద్ద కంచుకోటైన 27% ఓట్ బ్యాంక్ని డివైడ్ చేసి పడేసిందండి. ఇది బీజేపీ మోడీ షా యొక్క ఒక చాణుక్య నీతి అని చెప్పొచ్చు. మార్క్ చేసి మరీ కొట్టారు శత్రువుని అని చెప్తారన్నమాట. ఇక ఏడోది న్యూ వాటర్. ఈ న్యూ వాటర్స్ ఏంటంటే ఇక్కడ 94 లక్షల మంది ఓటర్లు రిమూవ్ చేస్తే 30 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారు. వీళ్ళు న్యూ జెన్ అనమాట. వీళ్ళు మార్పును కోరుకున్నారు. వీళ్ళకు అనుకూలంగా బీజేపీ కొత్త ధనాలను దింపి వాళ్ళకు అనుకూలంగా కోటి ఉద్యోగాలు ఇస్తాం, ఇవి ఇస్తాం, మీరు మారరా ఇదంటూ సోషల్ మీడియాని డిజిటల్ మీడియా ప్రచారం చేసుకుని న్యూ ఓటర్ని తెచ్చుకున్నారు. ఇది అంటే ఏంటి, దీది ఇక్కడ బీజేపీ మిగిలిన ఏ పార్టీ ఇప్పుడు తమిళనాడు అన్నీ చూడొచ్చు, కానీ 5 పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్గా అక్కడ ఎలక్షన్ జరగలేదు. సిర్ రిమూవల్ అనేది ఇక్కడతో అవ్వలేదు, సిర్ ఉద్యమమే ఇక్కడ అయ్యే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. రైట్ రావు గారు, ఒకసారి తమిళనాడు వెళ్దామండి. టీవీకే విజయ్ ఇంటి